ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చ. ఎయిర్పోర్ట్ రేంజ్ లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఈహెచ్ఎస్ అమలుకు జీఓఎంఎస్ నంబర్ 50 జారీ. కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోదల మంత్రి పొంగులేటి, కరువులోనూ రైతులకు నీరిచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది, వడ్డీ లేని రుణాలను 10 లక్షలకు పెంచామన్న మంత్రి సీతక్క. ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్రానికి శాపంగా మారిందన్న హరీష్ రావు, రైతులకు 8 గంటల విద్యుత్ కూడా ఇవ్వట్లేదని మండిపాటు. స్కూల్లో కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోంవర్క్, తీవ్రంగా ఖండించిన హిందూ సంఘాలు, బీజేపీ నేతలు. ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, 12 కేసులు నమోదు, ప్రభుత్వం అలర్ట్. ఏపీ విద్యార్థులు తల్లిదండ్రులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెల 22న విడుదల చేయనున్న తల్లికి వందనం నిధులు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం, తొలుత మున్సిపల్, తర్వాత పంచాయతీ ఎన్నికలకు కసరత్తు. కిర్లంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు, 100 కేసులు పెట్టినా భయపడనని సమాధానం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్. కాళేశ్వరం బ్యారేజీ అంశంపై తెలంగాణ హైకోర్టు సీరియస్, కన్నపల్లి, సుందిల్లా పంప్ హౌస్ల రక్షణ చర్యలపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశం. తునిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, విశాఖ విజయవాడ మార్గంలో రైలుకు అంతరాయం. కుకట్పల్లి జనతానగర్లో విషాదం, మైనర్ బాలిక ఆత్మహత్య, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్లోని తోపు ఖానాలో అగ్ని ప్రమాదం, ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్లు, సామాగ్రి దగ్ధం. ప్రకాశం జిల్లా పొందూరులో ఘోర విషాదం, ప్రేమ పేరుతో మోసం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీర్తి ఆత్మహత్య. పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట, ఒకరు మృతి, 120 మందికి పైగా గాయాలు. నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల, క్వాలిఫై అయిన 11 లక్షల విద్యార్థులు. డీలిమిటేషన్ బిల్లులో సవరణలపై విపక్షాలతో చర్చించాలన్న ఖర్గే, అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ప్రధాని మోదీకి లేఖ. సీబీఎస్ఈ 9వ తరగతిలో 3వ భాష వద్దన్న సుప్రీంకోర్టు, విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని ధర్మాసనం వ్యాఖ్య. పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత, బాంబులతో పరస్పరం ఇరాన్, యుఎస్ఏ దాడులు. రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్లో కీలక మార్పులు, కొత్త ప్రధానిగా సెర్జీ కోర్కటెక్స్ ఎంపిక చేసిన జెలెన్స్కీ. ప్రభాస్ ఫౌజీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్, 2026 డిసెంబర్ 3న విడుదల కానున్న సినిమా. కార్డిఫ్ వన్డేలో భారత్పై ఇంగ్లాండ్పై విజయం,
1-1తో సిరీస్ సమం. ఎల్లుండి చివరి వన్డే.